హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. ఈరోజు వీడియోలో అసలు రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా మనమే సింపుల్గా ఒక మంచి బ్యూటిఫుల్ క్రాఫ్ట్ని అయితే నేర్చుకుందాం. ఎంత ఈజీగా చూడండి. సోప్ బాక్స్ పైన ఇలాంటి మూతలు అయితే వస్తాయి కదా, మరి ఆ మూతలను పడేస్తూ ఉంటాం అవసరం లేదని. మరి ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు చూడండి. ఒకవేళ మీ దగ్గర ఈ మూతలు లేకపోతే బిర్యానీ డబ్బాల మీద ఉండే మూతలైనా వాడుకోవచ్చు అనమాట. అలాగే పిల్లలకు పుట్టలు వేసిన తర్వాత ఈ రోల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా అవసరం లేదని పడేస్తాం. ఇప్పుడే స్కూల్ బుక్స్కి పుట్టలు వేసే టైం కాబట్టి ఇంట్లో అయితే కంపల్సరీ ఈ రోల్స్ అయితే ఉంటాయి. సో రోల్స్ లేనట్లయితే కనుక ఏదైనా పేపర్ను రోల్ చేసైనా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ రోల్కి గోల్డ్ కలర్ అక్రిలిక్ పెయింట్ని అయితే యూస్ చేస్తున్నాను. కంప్లీట్గా ఇలా రెండు రోల్స్కి కూడా మనం గోల్డ్ కలర్ అక్రిలిక్ పెయింట్ని అయితే వేసుకోవాలన్నమాట. ఇలా 2 కోటింగ్స్ వేసుకున్నట్లయితే మనకు రోల్ అనేది మంచిగా గోల్డిష్ కలర్లో సూపర్గా కనిపిస్తుందండి. నేను రెండింటికి కూడా కోటింగ్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 మూతలు ఉన్నాయి కదా, ఈ 2 మూతలకు కూడా నేను గోల్డ్ కలర్ని అయితే అప్లై చేస్తున్నాను. బ్యాక్ సైడ్ అప్లై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మూతకి కింది భాగాన ఇలా 2 మూతలకు కూడా నేను గోల్డ్ కలర్ను అప్లై చేస్తున్నాను. ఈ క్రాఫ్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రోల్స్కి అలాగే మూతలకి రెండింటికి కూడా గోల్డ్ కలర్ పెయింట్ వేయడం కంప్లీట్ అయింది. అవి కూడా ఆరిపోయాయి. మన ఇంట్లో ఏవైనా లేసులు ఉన్నట్లయితే కూడా మనం పనికిరావని పక్కకు పెట్టేస్తాం. ఎందుకంటే కొద్దిగా లేసులు ఉన్నాయనుకోండి, వాటి అవసరం లేదని అయితే పక్కకు పెట్టేస్తాం కదా. ఈ మూతకి సరిపోయేంత లేస్ ఉంటే చాలండి. గోల్డ్ కలర్ లేస్ అయితే ఇంకొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా 2 మూతలకి కూడా గోల్డ్ కలర్ లేస్ని అయితే అప్లై చేసుకున్నాను. ఇప్పుడు రోల్కి నేను ఫెవికాల్ని అప్లై చేసేసి మూతకి వీడియోలో ఏ రకంగా అయితే స్టిక్ చేస్తున్నానో ఇలా 2 రోల్స్ని కూడా 2 మూతలకి స్టిక్ చేసుకోవాలి. ఇదంతా కూడా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం తయారు చేసినటువంటి కొన్ని ఫ్లవర్స్ అలాగే గ్రాస్ ఇదంతా ఉందన్నమాట. సో నేను రీసెంట్గానే ఈ ఫ్లవర్స్ ఎలా చేయాలి అనే వీడియో కూడా పెట్టాను. సో మీరు గీతా రంజిత్ కేకే ఛానల్ ఓపెన్ చేసేసి వీడియోస్ చూసినట్లయితే రీసెంట్గా చేసిన వీడియోస్లో ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఫ్లవర్స్తో చక్కగా ఈ వేజ్ని అయితే డెకరేట్ చేసుకున్నాం కదా. మరి ఇంత బ్యూటిఫుల్గా డెకరేషన్ చేసిన తర్వాత గోడకి స్టిక్ చేయడం కోసము నేను ఆ మూతకి ముందుగా కార్డ్బోర్డ్ షీట్ను కత్తిరించి అతికించాను. దానిపైన డబుల్ ప్లాస్టర్ను అతికిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక వేజ్ కూడా అతికించుకోవాలన్నమాట. నెక్స్ట్ వాల్కి ఈ విధంగా గోడకి స్టిక్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మీరే. మరి దీనికి ఏమైనా ఖర్చు అయిందా? సింపుల్గా మన ఇంట్లో పడేయాలనుకుంటున్నటువంటి వాటితోటే ఇంత చక్కగా మనం ఫ్లవర్ వాజ్ని అయితే చేసుకున్నాం. ఇక లేట్ చేయకుండా సండే టైంలో మీరు కూడా మీ పిల్లలతో ఈ సింపుల్ క్రాఫ్ట్ని అయితే చేయించండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా, అయితే వెంటనే గీతా రంజిత్ కేకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఈ వీడియో మీద మీ కామెంట్స్ను తప్పకుండా నాకు తెలియజేయండి. ఈ గీతా రంజిత్ కేకే.